నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి, నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి, మీరు మీకు మిత్రుణ్ణి, శత్రువుకి శత్రువు మిత్రుడు. అన్నా థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముంబైలోని ప్రజల ఆరాధ్యదైవమైన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నాని పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా ప్రజలు ప్రతిఘటించడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్నా నేను చావుకెప్పుడు భయపడిందే లేదు. మీ అమ్మతోనే పోవాల్సిన వాడిని. వాడు అంతం చేయాలనుకున్నది నన్నే కాదు, ఈ ప్రజల జీవితాన్ని. అందుకే పోలీసులకి సరెండర్ కాకుండా బతకాల్సి వస్తుంది. వద్దు నాన్న, నాతో రండి, వెళ్ళిపోదాం. ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేని దారి విశ్వ. ఒక్కసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఈరోజు ఒక పీడకలనుకుని మర్చిపో. తిరిగి వెళ్ళిపో. మీరిక్కడ హాయిగా సంతోషంగా ఉన్నారనే నమ్మకంతోనే నాన్న నేను ఇన్నేళ్ళుగా అక్కడ. నేను వెళ్ళను నాన్న, ఇక్కడే ఉండిపోతాను. ఈ జీవితం నీకొద్దు విశ్వ, నాతోనే పోని. నువ్వు తిరిగి వెళ్ళాలి. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.
సంతోషంగా బ్రతకాలి. మీ నాన్నగా అదే నా కోరిక. అన్నా, ఆ తండ్రి కూతుళ్ళు మనల్ని చూసి భయపడిపోయారు. ఈరోజు రాత్రే బయలుదేరుతున్నారట. ఎంత చెప్పినా వినకుండా హోటల్లో ఉంటామని వెళ్ళిపోయారు. ఏ హోటల్? వద్దన్నా, బయట పరిస్థితి బాలేదు. పోలీసులు అందరూ వస్తేనే సమస్య. నేను మాత్రం వెళతాను. అన్నా, ఇది నా కొడుకు జీవితం. నాన్న, మీరా? నేనిక్కడికి అన్నగా రాలేదు, విశ్వకి తండ్రిగా వచ్చాను. టైం అయింది, లోపలికి వెళ్ళు. టాక్సీ వచ్చేస్తుంది, త్వరగా ప్యాక్ చేయి. వెళ్ళండి, నా కొడుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. ఇక్కడ మీరు చూసింది నా జీవితం. దీనికి విశ్వకి సంబంధం లేదు. నా కారణంగా నా కొడుకు జీవితాన్ని. నాన్న, నా కోసం మీరెవరిని వద్దు నాన్న. లేదు విశ్వ, ఇది జరగాలి. సార్, నేను చేసిన తప్పుకి నా కొడుకు జీవితం. We are from Crime Branch. డాన్స్ టీంలో మెంబర్ అవ్వచ్చా? మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? నాన్న, నాన్న, థ్యాంక్ యూ. తాలేలో ఓ తాలేలో 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 తాలేలో. మిస్టర్ విశ్వ, ఎంత ప్రయత్నించినా మా డిపార్ట్మెంట్ అన్నను తన ఏరియాలో అరెస్ట్ చేయలేకపోయింది. అందుకే ఆస్ట్రేలియా నుంచి మిమ్మల్ని రప్పించి అన్నను పట్టుకోవడానికి ప్లాన్ వేశాం. ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఆపరేషన్
రక్షణలో ఉన్న అన్నా హత్య చేయబడ్డం వల్ల ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. అది తీవ్రమైన అల్లర్లకు దారితీసింది. అందువల్ల ముంబైలో ఈ రోజు కర్ఫ్యూ ఉత్తర్వులు విధించబడ్డం వల్ల ప్రజల దినవారీ జీవితం స్తంభించిపోయింది. పోలీసులు ప్లాన్ చేసి అన్నాన్ని చంపించారని చెప్తున్నారు. దాని గురించి ప్లీజ్ we let you know. Please give way. No comment. कम. देखा जैसे देख रहे हैं आप लोग कि अन्ना मर्डर प्लान में ఈ शहर में काफी हल्ला मचा दिया है. నేరారోపణ పత్రాన్ని త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేస్తారని పోలీసు వర్గాలు పోగొట్టారు. ఇప్పుడు ఏం చేయాలంటావు? అన్నని హత్య చేసింది ఎవరు? వాళ్ళ వెనక ఎవరెవరున్నారు? ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి. మీరా చిన్న వయసులో ఉన్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో మనం మాత్రమే లేం. రాజకీయ నాయకులు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. తప్పు నిలదీయడానికి ఈ సిస్టమ్ పోలీస్ అన్ని. మనమే తప్పు చేస్తే మరెందుకు సార్ లా అండ్ ఆర్డర్ అంతా? నేను మొట్టమొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు నీలాగే అన్నిటినీ నిలదీసేవాణ్ణి, అందరినీ ఎదిరించేవాణ్ణి. ఇక్కడెవరూ మారలేదు. చివరికి మారింది నేనే. నేను మీలా మారిపోలేను సార్. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను మారాల్సే వస్తే నెక్స్ట్ మినిట్ నేను ఈ జాబ్లో ఉండను. आज से मुंबई मेरी నా 25 ఏళ్ల తపస్సు మా నాన్నగారి కల నెరవేర్చేశారు. రాజకీయ నాయకుల్ని ఎదురిస్తే ఏమవుతుందో ఇక అన్నా లాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. భీమా, ఇక మీదట ఇక్కడ అంతా నీదే. ఏం కావాలి? ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎందుకు? ఇది భీమా రాజ్యం. ఎవరు రాజ్యమైనా కుదరదు. వద్దు. సిటీలో అన్ని వాడి కంట్రోల్కే తెచ్చేసుకున్నాడు. భీమాని ఎదిరించి ఇక్కడ మేము బతకడం అసాధ్యం. అన్నం ఉన్నంత వరకు భయం లేకుండా ఉన్నాం. ఇక మీదట మాకు నేనున్నాను. బాబు, నువ్వు కొత్త. భీమా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. వాడు అన్ననే అంతం చేసినవాడు. మనమెంత? మీరున్నారని వాడితో పగబెట్టుకుంటే ఏంటే మాట్లాడుతున్నామన్నారు? నేనున్నానని చెప్తున్నాడుగా. పెద్ద చెప్పొచ్చారు. ఈరోజు భయపడితే జీవితాంతం భయపడుతూనే ఉండాలి. బాబు, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మనవాడు వెళ్ళిపో. నువ్విందులోకి అడుగు పెట్టకు. ఇది విధి. జరగాల్సింది జరిగే తీరుతుంది. నువ్వు నేను అనుకుంటే దీన్ని మార్చలేం. అనవసరంగా నీ మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకో. నాన్న చావుకి కారణమైన ఒక్కొక్కడిని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలి. నువ్వు చెప్తున్న చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని అన్నని చంపిన వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలో మాకు తెలుసు. అయ్యా, ఇదిగోండి నీ ఆస్ట్రేలియా టికెట్. దయచేసి వెళ్ళిపో. మేము నిన్ను పోగొట్టుకోలేం. ఇది నా నిర్ణయం కాదు, అన్న నిర్ణయం. మణి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేరే దారి ఏదైనా ఉందా? లేదయ్యా, ఇప్పుడు సిగ్నల్ పడుతుంది, వెళ్ళొచ్చు. నీ చావు మిగతా వాళ్ళకి పాఠం కావాలి. ఇక మీదట ఎవరైనా ఈ ముంబైలో భీమాను ఎదిరించారంటే వాళ్ళ నరికి విశ్వ, నా మాట విను, వెళ్ళిపోదాం. విశ్వ,
కాదు. आप बाहर रहिए. ఎనిమిది చోట్ల పొడిచారు, కొంచెం క్రిటికలే. లెట్స్ ప్రే. నేనున్నానని చెప్తే సరిపోదు. ఇప్పుడు చూడు, నువ్వు అన్న మాట కోసం ఆ కుటుంబం నడి వీధిలో నిలబడుతుందా? మనకు తెలీదా చెప్పు ఏం చేయాలని? ఇప్పుడు మనం ఓపికగా ఉన్నామంటే భయంతో కాదు, ఎదురు చూస్తున్నాం. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. నువ్విక్కడుంటే నీకే ప్రాబ్లం అనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం. మన వల్ల 10 మంది బాగుపడాలి, నాశనం అయిపోకూడదు. వెళ్ళిపో. వాడు తిరిగి వెళ్ళిపోయేలా లేడు. చిన్న పిల్లాడు అనుకున్నావు. చిన్న పిల్లాడు కాదు, అన్నా వారసుడు. అయితే రేపు మాహిమ్ ఏరియా డెమాలిషన్లో ప్రాబ్లం వస్తుందా? రాదు. వాడు ఉంటేనే. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం.
ఇది మర్డర్ కేస్, జామీన్ ఇవ్వడం కుదరదు. మేం విశ్వాన్ని చూడాలి. చూడ్డానికి వీల్లేదు. ఏం పీక్తావు? బయటికి వెళ్ళు. ఎంట్రా ఇన్స్పెక్టర్. ఎంట్రా ఇన్స్పెక్టర్. అన్నకు జరిగిన విధంగా విశ్వాకి ఏమైనా జరిగిందనుకో, రండ్రా కోర్టులో తెలుసుకుందాం. మర్డర్ కేసు. అది భీమా వాళ్ళ మనుషులనే నరికిస్తాడు. ఆ అక్యూస్డ్ విశ్వ అన్న వాళ్ళ అబ్బాయి అట. చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట. ఇప్పుడు మహీం స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓహో, అయితే బెయిల్ కష్టమే. చిన్న పిల్లాడివి, ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు. వదిలేద్దాం అనుకున్నాను. చూశాను. నిన్నెప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకున్నాను. ఇప్పుడు చూశాను. చూసి భీమా అనుకుని ఇంకెవరినో చంపకూడదు కదా. నువ్వు నన్ను చంపుతావా? మా నాన్నని చంపినట్టే చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్. నాకు ప్రాబ్లం వస్తుందా? ప్రాణాలు మాత్రం వదిలిస్తాను. అవి మీరు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి. ప్రామిస్. నన్ను చంపడం సరే, తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూడు. छोड़ दो उसको. छोड़ दो. खोल दो रस्सी. అక్యూజ్ అరెస్ట్ చేస్తే కోర్టులో అప్పచెప్పడమే మన డ్యూటీ. సెల్లో పెట్టి కొట్టడం కాదు. బటన్స్ పెట్టుకోండి. మేడం, అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది రాజకీయం. నేను రాజకీయ నేతని కాదు. వాళ్ళ కోసం పనిచేయడం లేదు. మేడం, I will surrender him in the court. నీళ్ళు. విశ్వ. సార్, రంజీవ్ మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఎప్పుడైతే అక్యూజ్డ్ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. బట్ సార్, విశ్వ ఎక్కడ? మూవ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ మై ఆర్డర్.